హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీనిచ్చే మినప బ్యాళ్ళతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నటువంటి ఈ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూశారు కదా, పైన ఎంత క్రిస్పీగా ఉండి లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో లెట్ us సీ ద ప్రాసెస్. దీనికోసం ఒక బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ మినప బ్యాళ్ళను తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదన్నా ఒక కప్ కానీ, మెజరింగ్ కప్ కానీ లేదా బౌల్ కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మినపప్పును 2 సార్లు బాగా వాష్ చేసుకొని 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. అంటే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా ఇవి బాగా నానిపోతాయి. చూశారుగా పప్పు ఎంత బాగా నానిందో. ఈ విధంగా పప్పు బాగా నానిన తర్వాత మరో 2 సార్లు ఈ పప్పును బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సర్ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 1 టీ గ్లాస్ అన్ని వాటర్ వేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఉండకట్టేటట్టుగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ పలుచగా ఉంటే నూనెను పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 5-6 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల బోండాలు అనేవి బాగా వస్తాయి. ఫ్లఫీగా, పైన క్రంచీగా, లోపల సాఫ్టీగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిలో నూనెను వేసి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేతిని నీళ్ళలో డిప్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బోండాలను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది చేతికి అంటకుండా ఉంటుంది. అదేవిధంగా ఆయిల్లో ఎంతో ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటినన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాలన్నీ కూడా హై ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూశారు కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత లోపల కూడా బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కకు తీసుకోవడమే. అంతే, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఈ బోండాలు అనేవి రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.